అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. ఆన్లైన్లో కొనుగోలు అమ్మకాలు చేపట్టేలా టీడీఆర్ బ్యాంకును హెచ్ఎండిఏ ఏర్పాటు చేస్తోంది. రోడ్లు ఇతర ప్రాజెక్టుల కోసం భూసేకరణకు ఇవ్వాల్సిన నిధుల కష్టాలు ఈ టీడీఆర్తో తొలగనున్నాయి. టీడీఆర్తో హెచ్ఎండిఏకు తగ్గనున్న ఆర్థిక కష్టాలు. టీడీఆర్ బ్యాంక్ను ఏర్పాటు చేస్తున్న హెచ్ఎండిఏ. టీడీఆర్ బ్యాంకు ద్వారా పారదర్శకంగా క్రయ విక్రయాలు. హైదరాబాద్తో పాటు నగరం చుట్టూ చేపడుతున్న హెచ్ఎండిఏ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో భూములు అవసరం. పార్కులు, చెరువులు అభివృద్ధితో పాటు లింక్ రోడ్లు, రేడియల్ రోడ్ల డెవలప్మెంట్, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం హెచ్ఎండిఏ భూసేకరణ చేస్తోంది. ఈ భూసేకరణకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. దీంతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ అమలు చేసేందుకు హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. అందుకోసం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినట్లుగా టీడీఆర్ బ్యాంకును హెచ్ఎండిఏ ఏర్పాటు చేయనుంది. ఎవరికి టీడీఆర్ అవసరం ఉందో ఆన్లైన్లో తెలుసుకోవడంతో పాటు పారదర్శకంగా క్రయ విక్రయాలు జరిగేలా హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల హెచ్ఎండిఏకు ఆర్థిక కష్టాలు తగ్గనున్నాయి. భూసేకరణ ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం టీడీఆర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. భూసేకరణలో నగదుకు బదులుగా భూమిని 2 లేదా 4 రెట్లు పరిహారంగా ఇవ్వాలనేది టీడీఆర్ ఉద్దేశం. గ్రామ కంఠం భూమికి 2 రెట్లు అంటే 100 గజాల భూమి సేకరిస్తే 200 గజాలు, అదే పట్టా భూమి అయితే 400 గజాల భూమిని పరిహారంగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ద్వారా యజమానులు తమ భూమిని గజాల చొప్పున అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తే అక్కడ మార్కెట్ ధరకు డబ్బులు చెల్లిస్తుంది. కానీ టీడీఆర్ విధానం వల్ల 2 రెట్లు లేదా 4 రెట్ల భూమి పరిహారం సర్టిఫికేట్ల రూపంలో లభిస్తుంది. అవసరం ఉన్నవారు ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ భూముల్లో చేపట్టే నిర్మాణాల్లో అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. చట్ట ప్రకారం 4 అంతస్తులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటే టీడీఆర్ వల్ల భూములు పొందితే అదనంగా మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఒకవేళ 5 అంతస్తులకు మించిన నిర్మాణాలైతే మరో 2 అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు. దీంతో టీడీఆర్ పైన నిర్మాణదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్ఎంసీలో టీడీఆర్ బ్యాంకును 2019లోనే అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏటా ఖజానా పైన జీహెచ్ఎంసీకి దాదాపు 5,000 కోట్ల భారం తగ్గింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10,000 కోట్ల వరకు టీడీఆర్ సర్టిఫికేట్లను జారీ చేశారు. తాజాగా జీహెచ్ఎంసీ బాటలో హెచ్ఎండిఏ కూడా టీడీఆర్ బ్యాంకును అమల్లోకి తీసుకురావడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ నిర్మాణ రంగం కూడా శరవేగంగా ఎదిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీఆర్ ద్వారా భూ యజమానులకు అదనపు ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. ఆక్యుపెన్సీ రుసుమును చెల్లించేందుకు కూడా టీడీఆర్ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.